సంఘ బిడ్డలు, సానియా సంఘ కావాలి, వేది మీద కూర్చున్న దేవదాసులు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుడు వాక్యం ఆనందించిన అందరికీ యేసుక్రీస్తు వందనాలు. ఈ రాత్రి దేవుడు మనకందరికీ దీవించిన కాక, మంచి వర్తమానం అందించిన కుమారుడికి దేవుడు దీవించిన కాక, దేవుడు అందరికీ సహాయం చేయను కాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 5 వరకు. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగెను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా. నేను పోయిన సంవత్సరం ఇదే 24కి ఏ వాక్యం చెప్పారని ఆ రోజు వినిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పవచ్చు. పోయిన సంవత్సరంలో డిసెంబర్ 24కి రాత్రిలో ఇక్కడ నేను చెప్పిన వాక్యం తెలియదు, నేను చెప్తాను. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము నేను ఆ రాత్రిలో పరిచయం చేశాను. నేను ఎందుకు ఆ వాక్యం ఇంకొకసారి జ్ఞాపకం చేశారంటే, మీరందరూ యేసు ప్రభు పుట్టారని పాట పాడడం మాత్రం కాదు, యేసయ్య గురించి వాక్య శ్రద్ధ కలిగి వినాలి. ఎందుకు నేను అలాగే చెప్పారంటే, ఆ సంవత్సరం చెప్పిన వాక్యం ఈ సంవత్సరం చెప్పను. కొందరు అదే పాటే పాడుకొని తిరుగుతుంది. ఆ సంవత్సరం పోయిన సంవత్సరంలో ఏది వాక్యం చెప్పారో యేసయ్య పుట్టాలని తప్ప ఆడికి ఏం బైబిల్ తెలియదు. బైబిల్ సరిగా శ్రద్ధ కలిగి వింటే ఈ పుట్టారని చెప్పడానికి బోల్డ్ వాక్యం ఇక్కడ ఉంది, వేరే ఎక్కడికి వెళ్ళని అక్కర్లేదు. స్తోత్రం. ఆ వాక్యం నుండి సరిగా శ్రద్ధ కలిగి ప్రార్థన చేసి మీరు ఆలకిస్తే నీకు విడుదల కలుగుతుంది. నేను చెప్పిన మాట దేవుని బిడ్డలు తెలుగు రాయడానికి ఎంతమందికి తెలుసు? తెలుగు అందరికీ కదా, తెలుసు కదా. ఓకే, అందుకని మీ పాస్ట్ గారు పుట్టినరోజు, అదే ఎస్ఐ పుట్టినరోజు ఏ వాక్యం చెప్పారు అది మొత్తం రాసుకోండి. తర్వాత వచ్చిన సంవత్సరం అదే వాక్యం చెప్పడానికి వద్దయ్యా, అది పోయిన సంవత్సరం చెప్పారని చెప్పండి అంటే అలాగే అయితే వాళ్ళు బైబిల్ బాగా చదివి నేర్చుకున్నారు. అందరు నా తోడుగా రావాలి. మీరు అనుకున్నది ఈయన పెద్ద ప్రచారకులే లేదండి, నాకు తెలిసిన కొన్ని మాటలు మీకు చెప్పి 4 విషయం చెప్పడానికి నేను వచ్చారు. కానీ అది ఎంతమందికి ఎంత సమయం అంతా దొరుకుతుందో తెలియదు. మన పిల్లలకి ట్రైన్కి వెళ్ళిపోవాలి, దాన్ని తెలుసుకొని వాక్యం చెప్తానండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు చదివిన వాక్యములు బాగా శ్రద్ధ కలిగి వినండి. స్తోత్రం. 4 విషయం అంటే 4 ఇద్దరు యేసయ్య గురించి తెలిసినప్పుడు ఆయన పూజించడానికి, ఆరాధన చేయడానికి వెళ్ళలేదు ఇద్దరు. నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. యేసయ్య పుట్టారని తెలిసి ఆయనకి ఆరాధన చేయడానికి వెళ్ళలేని ఇద్దరు వ్యక్తులు. ఇంకా ఇద్దరు ఆరాధన చేయడానికి వెళ్ళిన వాడు. చెప్పండి ఆ మొదటి వాక్యం ఒకసారి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. సోదరు, 2 రాజులు, ఒక్కడు సింహాసనం కూర్చిన రాజు, ఇంకొక రాజు. నా తోడుగా బైబిల్ వస్తాను, లేకపోతే ఈ నాన్నగారి కర్ర నేను తీసుకుని కొడతాను. స్తోత్రం. ఒక రాజుడు సింహాసనములో కూర్చుంటిన ఆయన పేరు
ఇంకొక రాజుడు చెప్పండి. ఇంకొక రాజుడు పుట్టిన వారు. అదే చెప్పాలి. ఒక్క రాజు పుట్టి సింహాసనములో కూర్చున్నప్పుడు ఇంకొక రాజుడు అప్పుడే రాజు కూర్చుంటిన రాజుడు హేరోదా రాజుడు పుట్టిన రాజుడు గురించి వినినప్పుడు కలవరపడింది. అదన రాజుడుకు రాజుడైన కొంచెం స్పీడ్ వస్తుంది, అందుకని మెల్లమెల్లగా చెప్తాను. సదగలి వినండి. సింహాసనములు కూర్చునే రాజుడు పుట్టిన రాజుడు గురించి వినినప్పుడు ఏమైంది? ఎందుకడ ఈ చిన్న పిల్లల గురించి నీ ఇంత కలవరపడాలి? అది కారణం ఏమనకంటే తెలుసా? తెలియదు నీకు. ఆయన చెప్తాను, ఏ రోజు చెప్తాను మాట ఏంటంటే, నేను పుట్టి పెరిగిన తర్వాత ఈయన సోదరం ఈ హైదరాబాద్ పుట్టి పెరిగిన తర్వాత ఏమైంది? యేసయ్య పుట్టినప్పుడు రాజుడుగా పుట్టిన కాబట్టి ఆయన భారతదేశంలో 600 రాజులు ఏలవాడు చేశారు. బైబిల్లో స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన 41 రాజులు ఉంది. భగవానుడు ఇశ్రాయేలుకి దేవుడికి పరిపాలన చేయడానికి ఇచ్చిన 41 రాజులు ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అది కాక యేసయ్య జన్మించినప్పుడు ఈ రాజుల గురించి వినండి. నేను ఈ మాట గురించి బాగా శ్రద్ధ కలిగి విన్నాడు. స్తోత్రం. అదేలా చెప్పాలి. అప్పుడు స్తోత్రం. ఈ రాజుడు యేసయ్య పుట్టినప్పుడు ఏమైంది? రాజుడుగా పుట్టింది. దేవునికి స్తోత్రం కలిగింది. అయితే తర్వాత ఇంకా చూడండి, దానికి 19 వాక్యం చూడండి. 19 వాక్యం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత. హేరోదు ఏమైంది? చనిపోయినప్పుడు ఆ రాజుడు పేరు ఎక్కడ రాశారా బాబు? చనిపోయిన రాజుడి పేరు ఎక్కడ రాస్తుంది? డెత్ రిజిస్టర్. ఎక్కడ సమాధి అయిందో అక్కడ రాస్తారు కదా. సోదరం శ్రద్ధగా వినండి. కానీ నా యేసయ్య చచ్చిపోయినప్పుడు ఆయన రాజుడుగా ఎక్కడ రాశారండి? బైబిల్ తెలిసిన వాడే తెలిసిపోతుంది. చచ్చిపోయినప్పుడు ఆయన రాజుడుగా ఉన్నారని ఎక్కడ రాశారు? మరణించిన శిలువ మీద రాశారు. ఆమేన్. మరణించిన శిలువ మీద స్తోత్రం చెప్పాలి. రాజుడుగా పుట్టినది భూమి అయితే చచ్చినప్పుడు ఏమైంది? చచ్చినప్పుడు శిలువ పైన చెప్పాలి. నీ రాజుడుగా సింహాసనం కూర్చున్నప్పుడు నా యేసయ్య ఏమైంది? భూమి మీద పుట్టారు. కానీ నీ చచ్చినప్పుడు, హేరోదు చచ్చినప్పుడు మట్టిలో ఆయన సమాధిలో పేరు రాసినప్పుడు మట్టిలో పుట్టిన యేసయ్య శిలువలో మరణించినప్పుడు స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఓ అది ఎందుకనగా చెప్తానంటే స్తోత్రం కలిగిన ఆయన పుట్టినప్పుడు రాజుడు, మరణించినప్పుడు రాజుడు,
ఇంకా వచ్చినప్పుడు ఏంటంటే మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధికారి యుక్త కాలముల యందు ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును. రోజులకు రాజు, ఒక రాజులు కాదురా బాబు, రాజులకి రాజులకి రాజులు దేవునికి స్తోత్రం. ఒక రాజుడు అయితే తిరిగి వచ్చినప్పుడు ఒక రాజు స్తోత్రం కలిగి ఆయన గురించి చెప్తాను కదా. స్టార్టింగ్ అయింది, ఆయన గురించి చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఈయన ఏమంటారు? దేవునికి స్తోత్రం. రాజులకు రాజులు, ప్రభువులకు ప్రభు ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగి ఆయన ఏదో మాత్రం సామ్రాట్. అవును కదా. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా చెప్పండి. హేరోదాము బేత్లెహేముకి రాజుడు. హేరోదాము ఎక్కడ? యేసయ్య. యేసయ్య ఎక్కడికి రాదు? సర్వలోకానికి రాజుడు. చాలదు 3 రాజ్యం, 3 దేశానికి ఆయన రాజు. ఒకటి భూమి కింద, 3 3.5 సంవత్సరము భూమి మీద ఏలవాడి చేసినవా యేసయ్య. 3 రాజ్యానికి, 3 దేశానికి అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఫిలిప్పీ గ్రంథం చెప్పారు తండ్రి. ఫిలిప్పీ గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. అవును కదా. ఫిలిప్పీ గ్రంథం 2వ అధ్యాయం 9, 10 అందుచేత పరలోకమందు, 1 పరలోకం, 2 భూమి మీద చెప్పాలి. నాన్నగారు 3.5 సంవత్సరము భూమి మీద ఏలవాడు చేసిన యేసయ్య 3 లోకానికి, రాజ్యానికి ఒక రాజ్యం అంటే దాదాపు 10 కిలోమీటర్లు సరిహద్దులో ఆయన రాజు. ఎన్ని? 10 కిలోమీటర్లు ఉంది ఇశ్రాయేల్ దేశం. దానికేమండి రాజుడు. కానీ నా యేసయ్య చెప్పాలి. నీ చెప్పండి, నీకు ఇష్టం ఉంటే చెప్పండి. నేను ఇంటి నుండి చెప్పుకొని వచ్చాను. 3.5 సంవత్సరం భూమి ఏలవాడు చేసినప్పుడు 3 రాజ్యానికి రాజుడు. ఆయన రాజులకే రాజులకు రాజు ఆయన. స్తోత్రం. పాట పాడడం ఇష్టం ఉందండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 3 రాజ్యాలకి రాజుగా ఉన్న యేసయ్య బేత్లెహేములో ఏమైందండి? జన్మించినట్టుగా దేవుడికి వాక్యం రాయబడి ఉంది. స్తోత్రం. ఈ హేరోదాము యేసయ్య గురించి తెలుసు. ఎవరు చెప్పారు? జ్ఞానులు వచ్చారు. ఎవరు వచ్చారండి? ఎంతమంది వచ్చారు? జ్ఞానులు ఎంతమంది వచ్చారు? నా పాప చెప్పారు 3 ఎంతమంది వచ్చారు చెప్పండి. జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు ఎందరు వచ్చారు?
ఇద్దరు కానీ ఇద్దరు ముగ్గురు కాదండి. అంటే చాలా మందిలో వచ్చింది కాబట్టి జ్ఞానులు. హేరోదావు ఏమైంది? ముగ్గురు వచ్చి యేసయ్య ఎక్కడ పుట్టారంటే అడిగితే ఏమవుదు? కలవరపడరు దేవునికి. ఎందుకంటే 3 వస్తువులు తీసుకొని వచ్చిన కాబట్టి ముగ్గురు పాటలు అందరూ తర్వాత నేను చెప్తానండి, సమయం ఉంటే అక్కడికి దిగుతాను. దేవునికి స్తోత్రం కదా. 3 ముగ్గురు కాదండి, చాలా మందిని ఏం చేస్తున్నారు? జ్ఞానులు వచ్చాడు. స్తోత్రంగా యేసయ్య అని ఎరిగి ఉన్నారు. ఎవరు చెప్పారు? జ్ఞానులు చెప్పారు. ఏం చెప్పారు? ఏం చెప్పారు? తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, రాజులు ఎక్కడ పుట్టారని అడిగింది. ఇక్కడ మేము ఆయన నక్షత్రము చూసి రెండవది సూచన దేవుడిచ్చారు. స్తోత్రం కలిగింది. ఒకటి జ్ఞానులు వచ్చి చెప్పిన మాట విన్నారు. రెండవది ఏమంటే ఆరు మాత్రం చెప్పుతుంది. మనము ఆ విధినట్టుగా రావడమో కాదండి, నక్షత్రం చూసి వచ్చిందట. వచ్చిన వాడు సాధారణ వ్యక్తి కాదు, జ్ఞానులండి. దేవునికి జ్ఞానులు నక్షత్రం చూసినప్పుడు పుట్టిన వారికి చూడడానికి 2 సంవత్సరం ప్రయాణం చేసి యెరూషలేముకి 2 సంవత్సరం అని చెప్పడానికి కారణం అంటే యేసు ప్రభు పుట్టారని తెలిసి 2 వయసుల కిందనున్న పిల్లలకి ఏం చేయాలి? అందుకని చెప్పారు 2 వయసు ఉన్నప్పుడే జ్ఞానులు వచ్చి యేసయ్యకి చూసేది. ఒకటి బాగా వినండి. ఒకటి హేరోదావుకి తెలుసు, దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానిని చెప్పిన మాట తెలుసు. మూడవదే దేవునికి స్తోత్రం కలిగిన 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం. రహస్యంగా పిలిపించి అది కాదమ్మా, 4వ వాక్యం చూడండి. 4వ రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టుదని ఇంకొకసారి డౌట్ తీర్చడానికి ఎవరికి పిలిచారు? యాజకునికి పిలిచారు, శాస్త్రీలకు పిలిచి ఎక్కడ పుట్టారని కదా. ఎక్కడ పుట్టారని వారికి ఎందుకు అడిగారు? ఎక్కడ పుట్టారని ఎందుకు అడిగారంటే ఆడు గ్రంథములు రాయబడినది హేరోదావు గారికి తెలుసు. అవునా? అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఏలియనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. పిల్లలారా, దేవునికి స్తోత్రం. ఒకటి జ్ఞాని గారికి యేసయ్య పుట్టిన విషయం తెలిసిపోయింది. 2 నక్షత్రం పుట్టినప్పుడు తెలిసిపోయింది. 3 ప్రధాన యాజకులు శాస్త్రులకి పిలిచి అడిగింది. 4 మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యం అని చెప్పింది. అంటే ఆయన అర్థం ఏమనగంటే దేవునికి స్తోత్రం, ధర్మశాస్త్రము నుండి యేసయ్య పుట్టిన విషయము హేరోదు గారికి ఏమైంది? తెలిసింది. కానీ ఆయన ఏం చేయలేదు, యేసయ్య ఆరాధించడానికి వెళ్ళలేదు. ఈ స్తోత్రం కలిగిన సముద్రములున్నా చాలా మందిని యేసయ్య గురించి తెలుసు, తార గురించి తెలుసు, పుట్టిన గురించి తెలుసు, రాజుడి గురించి తెలుసు. కానీ యేసయ్యకి నీ ఏం చేయడానికి వెళ్ళలేదు. మనిషిని ఇప్పుడు కూడా ఈ దేశంలో మంచి పని చేస్తున్నారు. హేరోదావు ఇశ్రాయేలు ప్రజలకి ఆరాధన చెయ్యడానికి దేవాలయం కట్టించి ఇచ్చినవాడే. యోహాను సువార్త 2:20. సమయం లేదు. స్తోత్రం. దేవాలయం కట్టించి ఏం చేశారు? ఇచ్చారు. కానీ చర్చ్ లోపలికి రాదు, ప్రార్థనకి రాదు. చాలా మంది క్రిస్మస్ కి
స్తోత్రం. క్రిస్మస్ కి మైక్ సెట్ కొని ఇస్తాం, ఖర్చుల కోసం డబ్బులు ఇస్తాం. అదక్క ఇచ్చినది మంచిదనైనా నీ అది కాదు. ఆరాధించడానికి చర్చి లోపలికి రావద్దు, ఆరాధన చేయడానికి రాకపోతే ఏం తెచ్చుకోవద్దు మా దగ్గర. నీ ఇచ్చినది మంచిది, కానీ ఈ గాలిలు సూపర్ అండి. ఇచ్చడం మాత్రం కాదు, గాలిలు ఇచ్చిన మాత్రం కాదురా, సరి అయినా ఆరాధనకు రారు కానీ అన్ని ఇచ్చేస్తే తగులుతున్నారు కదా. బాగా ఏ రాధవు అండి చాలా మంది ఇప్పుడు కూడా ఉన్నాం. ఏసై గురించి తెలుసు, ఏసై ఎవరంటే తెలుసండి. ఇంకా ఉంది ఆరవాక్యం చూడండి, ఆరవాక్యం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత అది మాట నాకు నచ్చింది. ఎవరికి పిలిచారు? ఇంత తేటగా తెలిసిన తర్వాత ఎలా పిలిచారు? ఎవరు తెలియకూడదు. అంటే ఏసై దగ్గరికి వచ్చినప్పుడు సీక్రెట్ కాదు, నీకంటే జ్ఞానులు వచ్చినది సీక్రెట్ కాదు. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఏసై పుట్టిన చోటకి ఆరాధించడానికి వెళ్ళింటారు. రహస్యంగా కాదు, అందరికి తెలిసినట్టుగా దేవునికి ఆరాధన చేయాలి. నాకు చాలా మంది చెప్తున్నారు అంటే పాస్టర్ గారండి ఏసై గురించి తెలుసండి. ఏసై గురించి తెలుసు కానీ ఏసై దగ్గరికి రాదు. ఏసైకి తెలియని వాడికి అక్కర్లేదు, దగ్గరికి వచ్చిన వాడు. ఏసైకి తెలిసిన వాడికి ఎవరికి అక్కర్లేదు. ఎవరికి కావాలి? ఏసైకి ఆరాధన చేయడం. ఏసై గురించి తెలిస్తే సరిపోదు, సంతోషం. చాలా మంది ఇక్కడ ఉన్నారండి. ఎక్కడ డబ్బులు ఇస్తాం, ఏసై అంటే నాకు తెలుసు, మైక్ సెట్ ఇస్తాం, ఏసై అంటే నాకు ప్రేమ, పేరు వస్తాం. చర్చి లోపలికి రాదు, నువ్వు చర్చి లోపలికి రాదు. ఏసయ్య పుట్టిన చోటకి వెళ్ళి ఆయనకి ఆరాధన చేయడానికి ప్రయాణం చేయాలి. కానీ రహస్యంగా తెలియాలి, బహిరంగ వద్దు. అందరికి అదే కావాలంటే 23 కీర్తనాన్ని కూడా చదువుతాను. కావాలంటే 23 కీర్తనలు చదివించి వినిపించాలి. కానీ రహస్యంగా ఉన్నారు. బహిరంగ దేవుడు కోరుకున్న రహస్యంగా ఉన్నవాడు అటువంటి వాడికి దేవుడు కోరుకున్న కాబట్టి ఆరాధించడానికి వచ్చిన వారి సోదరం అని ఏం చెప్పారంటే 6వ వాక్యం ఏంటమ్మా? ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఇక్కడ ఒక మాట కూడా చెప్పండి తమ్ముడు. 5వ వాక్యం అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత రాజుడు మాత్రం కాదు, రాజుడు మాత్రం కాదు, ఎస్ఐ రాజుడు మాత్రం కాదు, ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి. 3వది పరిపాలించిన అప్పుడు అక్కడ ఉండరా. పరిపాలించిన పదానికి అర్థం ఆయన కాపరి. పరిపాలన చేయని వాడు ఎవరైనా
దావీదు నీలో నుండి వచ్చును. లేదు లేదు, మెప్పిన వాడు పరిపాలించు అధిపతి నీలో నుండి అదే చదువు. నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి అధిపతి. స్తోత్రం కలిగిన కరెక్ట్ గా చెప్పారండి దేవుడిని గురించి. స్తోత్రం కలిగిన ఏ రోజా ఇంకేంటి డౌట్? స్తోత్రం క్లారిఫికేషన్ కరెక్ట్ గా చెప్పారు కదా. ఏది జ్ఞానులు వచ్చి చెప్పారు, నక్షత్రం చెప్పిన విషయం గురించి చెప్పారు. ఇది ఏమంటే యాజకులు చెప్పారు, శాస్త్రులు చెప్పారు. అది కాక ఆ పుట్టిన వ్యక్తి రాజుడు అని చెప్పారు, ఆ పుట్టిన వ్యక్తి కాపరి అని చెప్పారు, ఆ పుట్టిన వ్యక్తి ఉదారి అని చెప్పారు. ఇదన్నీ ఎరిగి కానీ ఆ యేసయ్యకే చేయలేదు. చెయ్యడానికి ప్రయాణం చెయ్యలేదురా. ఈ రోజు యేసయ్య గురించి అన్ని తెలుసు కానీ ఈ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనకే చేయలేదు, ఆరాధన చేయలేదు. గోరు కొట్టుతున్నారా? కొనుక్కుతున్నారంటే ఆపుతాను అంటే నీ కొనుక్కుతున్నారని అర్థం నా ప్రసంగం బాగులేదని అర్థం. నేను ప్రసంగ శాస్త్రం నేర్చి బైబిల్ చదివిన తర్వాత ఈ పరిచయకి వచ్చిన కొందరికి ప్రసంగ శాస్త్రం తెలియదు. అందుకని వాక్యం చెప్పడం తల లేదు తోకలేదు, కొట్టరా కొట్టు. స్తోత్రం కలిగిన కానీ భాష కొంచెం మనకు కొంచెం తేడా ఉంది. నీ భాష, నా పుట్టిన భాష మలయాళం. స్తోత్రము. నీ భాష తెలుగు, మా ఒరిస్సాలో చెప్పినది ఒడియా. ఇవన్నీ కూడా కలిసి చెప్పినప్పుడు ఎలా ఉందో అలా ఉంటాం. చెప్పాలి. ఆరాధనకి రావడానికి రాలేకపోయింది, సింహాసనం పోతానని. అందరికి ఇప్పుడు ఏం కావాలి? ఏ కుర్చీ? ఊర్లు కుర్చీ, ఊర్లున్నా ఇంకే కుర్చీ, సమాజములున్నా కుర్చీ. ఇదన్నీ అది పట్టుకో. తర్వాత ఏమండి ఇదన్నీ నిన్ని యేసయ్యకి ఆరాధన చేయలేదు కాబట్టి ఈయనకి ఒక జబ్బు వస్తుంది. దొరద కోతి చేసిన పని గోకుడం శరీరం మొత్తము గోకి ఏమైంది? చచ్చిపోయిందిరా. సింహాసనం కొనుక్కుని అంటి కట్టి కూర్చున్న నీ జీవితం ఎక్కడే అయింది? మట్టిలోకి పాత పెట్టినప్పుడు చూడు, మట్టిలో జన్మించిన వాడే సిలువలు మరణించిన రాజులు పైనుండి వచ్చినప్పుడు కూడా రాజులకి రాజుడుగా. ఈడేమైందంట? మత్తయి సువార్త ఒక వాక్యం చూడండి, 16వ అధ్యాయము 27వ వాక్యం కదా. ఒకసారి చదవండి. మత్తయి సువార్త. మనిషి కుమారుడు తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. మత్తయి సువార్త ఎంత చదివారు? 16:27 అయ్యారు. 26 చూడండి. 26. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే లోకమంతా రాజుడుకు రాజుడు కాదు నువ్వు, నీ రాజుడు. స్తోత్రం. లోకమంద లేదు, యెరూషలేము అంతా నీ సంపాదించుకున్నారు కానీ తన ప్రాణము పోగొట్టుకున్నారు. స్తోత్రం. యేసయ్య చూడండి, పుట్టినప్పుడు మట్టిలో, పుట్టినప్పుడు చచ్చినప్పుడు సిలువలో చచ్చిపోయిన వాడు తన ప్రాణం పోగొట్టకుండా ప్రాణం పోగొట్టుకున్న వారికి ప్రాణం పోగొట్టుకోలేదు. స్తోత్రం కలిగి ఆయన ప్రాణం పోగొట్టే అందరు పోగొట్టుకున్న వాడు ప్రాణం ఏం చేశాడు? తిరిగి సరి అయిన సరి అయిన రాజులంటే ప్రజల కొరకు ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. ఈ రాజుడు ఏం చేయాలి? తన కొరకు ప్రాణం, తన కొరకు ఏం చేశారు? ప్రాణం పెట్టి యేసయ్య సరి అయిన రాజుడు. సకల మానవుల
కొరకు ప్రాణం పెట్టాడు. సగం ప్రాణాలు తీసేసాడు. अरे तो कौन है चुपचाप रहो बस तो प्रेस रोड ना कोई नहीं హల్లెలూయా से हमारे जी का बढ़िया जान से पूजा नहीं హల్లెలూయా साइलेंट का बस नहीं हालेलुया ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం కలుగును స్తోత్రం స్తోత్రం కలుగును సమయం చూసుకొని చెప్తానండి స్తోత్రం కలుగును హల్లెలూయా చెప్పండి ఆమేన్ హల్లెలూయా ఆశన ప్రాణం ఏం చేశారు పోగొట్టుకున్నాడు. యేసయ్య ఏమంటే చేశారు ప్రాణం అప్పగించుకున్నాడు. అప్పగించారు ఎవరు తండ్రి తండ్రి నా ప్రాణం ఆమె చెప్పు ప్రాణం ఇలాగ చెప్పినప్పుడు నేను అతని నాకు గెందడానికి తొలి ఆనంద కాబట్టి భయపడుతున్నాను తన ప్రాణం ఏం చేస్తున్నారు పోగొట్టుకున్నప్పుడు యేసయ్య ఏం చేశారండి ప్రాణం ఏం చేశారు తన ప్రజల కొరకు తన ప్రాణం పెట్టి సిలువలో వేయించిన ఆ యేసయ్యకి ఆరాధన చేయడానికి ఎర్ర సముద్రంలో ఉన్నవారు స్తోత్రం పేరు ఎర్ర సముద్రం అంటే సముద్రం ఇక్కడ లేదు కానీ పేరు ఎర్ర సముద్రమే ఈ రాత్రి స్తోత్ర యేసయ్యకి యేసయ్యే రాజుడికి రాజుడు అని తెలుసుకొని ఆ యేసయ్యకి ఆరాధన చేయడానికి బయటికి రావాలన్నా ఆయన పుట్టాడు. ఎందుకంటే ఆరాధన చేయడానికి హల్లెలూయా స్తోత్రం ఇప్పుడు ఒకటి ఇది ఆరాధన చేయడానికి వెళ్ళలేదు ఎవరు బాకి అన్ని మర్చిపోయిన ఈ పేరు మాత్రం మర్చిపోకూడదు స్తోత్రం రెండవది వ్యక్తి చూడండి రెండవది నాలా వాక్యం చూడండి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. స్తోత్రం క్రీస్తు ఎక్కడ రెండవది వ్యక్తి ఎవరండి శాస్త్రులు ప్రధానులు యాజకుడు ప్రధాని యాజకుడు శాస్త్రి కానీ యేసయ్య గురించి వారికి తెలుసు కానీ వారేం చేయలేదు ఆరాధన చేయడానికి రాలే ఎందుకు రాలే ఎందుకు రాలేదండి చెప్పండి ఎందుకు రాలేదండి ఇక్కడ వాక్యం ఉంది క్లూ ఇక్కడ ఉంది అక్కడ ఆ వాక్యం ఐదా వాక్యం చూడండి ఐదా వాక్యం అందుకు వారు యోధియా బెత్లెహేములోని ఏలయనగా యోధియా దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రములను అల్పమైన దానవు బైబిల్ చదవరా నీకోసం బయటలో ఉండ వినడానికి అందుకు వారు యోధియా బెత్లెహేములోని ఏలియనగా యోధియా దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇది కరెక్టా కరెక్టా ఈ చదివిన వాక్యం చదివింది కరెక్టా అవునా చదివిన కరెక్టే చెప్పారు ఎవరు ఎరోదాకి ఎవరు చెప్పారు ప్రధాన యాజకుడు శాస్త్రులు అని చెప్పారు ఇది కరెక్ట్ కాదు మీకా గ్రంథము 5వ రెండవ వాక్యం చూడండి ఇది అది కలిపి చూడాలి తేడా ఉందా ఎఫ్రాతా యూదా వారి కుటుంబములను నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలు పురాతన కాలం మొదలెట్టుకుని మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుడు. ఆమె చెప్పాలి ఇది ఎవరికి చెప్పలే చెప్పలేదు ఎందుకు ఏం చెప్పలేదు వాక్యం తెలిసి మింగేశారు ఏం చెప్పలేదు ఆయన పురాతన కాలంలో మొదలుకొని శాశ్వత కాలమును ఆయన ప్రత్యక్షం అంటే పురాతన కాలం అంటే యేసయ్య ఆ పుట్టి
పుట్టిన చిన్న కుమారుడు ఇప్పుడు వచ్చిన వాడు కాదరా. రాజులుగా ఉండవారని ఎవరికి చెప్పలేదు, ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే తలకాయ పోతుంది. ఏం పోతుంది? సంవత్సరం కాలములన్నీ అనగాని కొన్ని యాజకులు శాస్త్రులు ఇప్పుడు కూడా ఉండినట్టుగా చెప్పరు. అటువంటి వాడు గుడ్డివాడికి ఏం చెప్తూ చూస్తున్నారు. వారిద్దరేమవుతున్నారు? ఇదే సంఘటన ప్రాబ్లం. ఎందుకంటే నీకు కరెక్ట్ గా చెప్పలే. చెప్తే ఏమవుతుంది? చర్చికి తలకైపోతుంది. ఏ రోజు చెప్తే ఏమవుతుంది? సోదరం, యాజకుడు అని పదానికి లాటిన్ భాషలో ఏమని బ్రిడ్జి కట్టినవాడు. యాజకుడు అనే పదానికి అర్థం బ్రిడ్జి కట్టినవాడు. దేవునికి మనుషులకు మధ్యలో బ్రిడ్జి కట్టేవాడు. బ్రిడ్జి కట్ట వాక్యం చెప్పి ఏం చేయాలి? సరిగా వాక్యం చెప్పలేని వాడు అయితే నీ బ్రిడ్జి మొత్తం ఏమైంది? నీ కూడా పడుతుంది. అర్థం కాలేదు. ముందుకు నీ కట్టి వెళ్తున్నారు కదా, వెనకలు వస్తున్నారు కదా. నీ కట్టి సరిగా కట్టలేకపోతే ఏమవుతుంది? అర్థం అవ్వలేదు కదా. నేను అనుభవిస్తుగా చెప్తున్నారు కానీ కరెక్ట్. అది బయలు పెడితే నీకు అందరికి తగులుతుంది. అందుకు భయంతో మృతున్నారు. అదే చెప్పాలి, అదే చెప్పాలి. దేవునికి స్తోత్రం. మహాజాతకుడు ఏం చేయలేదు. ఆయనకు బైబిల్ తెలుసు, ధర్మశాస్త్ర గ్రంథం తెలుసు, కానీ జనములకి ఏం చేయలేదు, బోధించలేకపోయారు. సరి అయిన రీతిగా ధర్మశాస్త్రం ప్రజలకేం చేయలేదు, బోధించలేదు. కాబట్టి ఆరాధన చేయను, ప్రజలు కూడా ఆరాధన చేయరు, నీ కూడా ఆరాధన చేయను. యాజకులు శాస్త్రులు నేను చెప్పిన అండర్స్టూడ్ అవుతున్నారా? అర్థమవుతుందా? ఏ రోజుకి కరెక్ట్ గా చెప్తే ఆయన కూడా ఎక్కడికి వస్తుంది? ఈ యాజకుడు ఏం చేయలేదు, యాజకుడు చెప్పలే, శాస్త్రులు కూడా ఏం చేయలేదు. కాబట్టి ఏమైంది? ఆడేది లేదు, కూడా వెళ్ళలేదు. దేవునికి రోజులు చెప్తా చాలండి. మీరు స్పందించలేదు కాబట్టి నా బిడ్డను ముగిస్తాను లేదు. నాకు అందరి స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన ఈ యాజకులు ఏం చేయలేదు, ధర్మశాస్త్ర సరిగా విడదీసి చెప్పలేదు. ఎందుకంటే భయం. స్తోత్రం. బ్రతకాలని ఆశ లేదయ్యా, బ్రతకాలని ఆశ లేదయ్యా, చచ్చిపోతే సూపర్. దేవునికి స్తోత్రం. నిజాయితీ చెప్పి ఏం చేయాలి? నాన్నగారు ఏసై కోసం చచ్చిపోవాలి, ఏసై కోసం చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం. చూసినప్పుడు సూపర్ బట్టలరా. యాదగడి వస్త్రం ఎంత ఉందంటే ఖరీదంటే తెలుసా? 7 crore, 7 కోట్ల ఆయన ధరించిన అంగి 12 విధములున్న రత్నాలు. అయ్యో నీదా నేను విస్తరించిన క్రమేణ 12 విధాల వస్త్రములు తల మీద ఏమంటే మెత్తడి మీద పరిశుద్ధమని రాయబడి, బంగారు తట్టి మీద రాయబడి ఉంది. యెహోవాకి పరిశుద్ధుడు. ఈయన నడిచి వచ్చినప్పుడు స్తోత్రం ఇంకా ఈ లోకానికి కదలింపు చేసిన స్తోత్రం అలెగ్జాండర్ కూడా ఏం చేశారు? ఈ యాజకుడు వచ్చి చూసినప్పుడు మోకరించి నమస్కారం చేశారు. సైన్యములు అలెగ్జాండర్ సైన్యాధిపతి అడిగారు, అయ్యా నీ ఎవరెక్కిన దగ్గరికి మోకరించిన వాడు కాదు, ఇతని దగ్గరికి ఎందుకు మోకాలు వేసారని అడిగినప్పుడు అది అతనికి నా మోకాలు వేయలేదు. ఆ మెదడు మీద
వారు. అలాగైతే పాస్టర్ల పని ఏంటిది? వాక్యం నాకు కావాలి. వాక్య ఆధారంగా చెప్పండి. హల్లెలూయా. రెండు రాజ్యానికి అంబాసిడర్ గా ఉన్నాం మనం. ప్రధానిగా ఉన్నారు. ప్రధానిగా దాని తెలుగులో ఏం చెప్తున్నారు? రాయబారులు. కొరింథీ పత్రిక ఉంది కదా, 2 కొరింథీ పత్రిక అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. స్తోత్రం. అవును కదా, 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో చూడండి, అది ఉందో చూడండి. నేను డౌట్ 5:20. చదవండి. ఇంగ్లీష్ చదవండి, ఇంగ్లీష్ చదవండి. Now then we are ambassadors of Christ. రాయబారులు. ఆయన అర్థం ఏంటంటే నీకు తెలుసా? రిప్రజెంటేటివ్. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ 2 kingdoms. పాస్టర్ అనే పదానికి అర్థం ఆ వాస్తవికి రకరకాల పదములు ఉంది. దాదాపు బైబిల్లో 20 పదములు అదని చెప్పడానికి డబ్బులు ఇస్తా చెప్తాను. డబ్బులు కూడా చెప్పను. సోదరు కలిగిందా? సోదరు అది ఒక పదము ఏంటండి? అంబాసిడర్. అంబాసిడర్ అంటే నీకు తెలియదు. ఇండికి రిప్రజెంటేటివ్. ఇండికి అమెరికా అక్కడ ఉన్నారు. ఇండికి అమెరికాకి కలపడానికి మనమైతే పాస్టర్ నువ్వు నీ సోదరు నీ ఎక్కడికి కలిపిన వాడు. సోదరం ఆంధ్ర దేశంలో ఉన్న దేవుడి బిడ్డలకి దేవుని రాజ్యంలో మనసుంటే సోదరం చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాడికి దేవుని రాజ్యానికి అలాగే అయితే కలిపిన వాడు కలపకుండా నిజాయితీ చెప్పరా నాయనా. కలిపిన వాడు కల్పిత మాటలు చెప్పకుండా, కలిపిన వాడు కల్పిత మాట చెప్పకుండా దేవుని రాజ్యంలో. నీ సర్టిఫికెట్ దొరికిన కాబట్టి చెప్పండి. మనం కూడా యాజకుడు గురించి కట్టిన వాడు అయితే మనం 2 రాజ్యానికి ఏం చేస్తున్నాం? రాజ్యంలో ఉన్న బిడ్డ, ఈ రాజ్యంలో ఉన్న బిడ్డలకి దేవుడి రాజ్యములకి కలిపిన దేవుడి బిడ్డలుగా ఉంటున్నా. కాబట్టి వాక్యం కరెక్ట్ గా బోధించాలి. లేకపోతే ఈ పని ఆపేసి వేరే పని చేయండి. రాజ్యాన్ని కలిపే బాధ్యత వహించకపోతే ఈ పని మానేసి వేరే పనికి వెళ్ళిపో. పొలం పని దేవుని పాత్ర పని ఏంటంటే తెలుసా? ఒడిశాలో ఉన్న వాడికి, ఆంధ్రలో ఉన్న వాడికి, కేరళలో ఉన్న వాడికి స్వతంత్రం ఏం చేస్తున్నారు? దేవుని రాజ్యానికి సగం చెప్పడం, సగం ఉండడం. సగం చెప్పి సగం మింగేస్తారు. అవును కదా, ఈ యాజకులు చెప్పారు కదా, సగము చెప్పి మింగేసాడు. సోదరు సగం సగం వ్యాపారం కాదు ఇది. సోదరం అదే ఫుల్ బేరరా, చెప్పిన బేరం, చెప్పిన బేరం. ఉన్నది ఉన్నట్టుగాను. రెండు చేతులు సైకాలజీ ఇది కొట్టితే నీ మనసు మా దగ్గరకు వస్తుంది అని కొందరు చెప్పండి. ఒక్కొక్క మాట ఎప్పుడు కూడా అలాగా కొట్టద్దు. ప్రైజ్ లో చెప్పండి, ఇక్కడ ప్రైజ్ లో చెప్పండి, అక్కడే చెప్పండి, వేరే స్థానం ప్రైజ్ లో చెప్పండి. కొందరు అన్ని చోట్ల ప్రైజ్ లో ఎక్కడ ప్రైజ్ లో చెప్పండి, అక్కడ చెప్పండి. అలా ఇది బైబిల్ తెలిసి సరిగ్గా తెలుసుకుంటే అలాగా నీ వస్తాను. అక్కడ గొప్పండి నీ మనసు మారడానికి మారిపోయింది, అందుకని నేను తీసుకొని వస్తున్నాను అక్కడికి. మళ్ళీ ఎర్ర చర్చలో అప్పుడు యాజకులు శాస్త్రులు పని ఏమంటారు? పాతది కొత్తది తెలియపరచాలి. పాత నిబంధన ఇది మత్తయి సువార్తలో 13 ఇంటికి వెళ్ళి చదివితే చాలు. పాతది కొత్తది ఏం చేయాలి? పాత నిబంధనలు కొత్త నిబంధనలు ఉన్నది ఏం చేయాలి? బోధించాలి. ఎవరికి?
యాజకుడు పని ఏమంటే స్తోత్రం మనిషికి ఏం చేసిన కనబడుతున్న దేవాలయం ఏం చేస్తున్నారు లేదు బలి అర్పణ అదేంటంటే ఆయన విలువ ఎంత ఉంది బట్టలు 7 కోట్లు 7 కోట్లు అది స్తోత్రం కలిగింది 7 కోట్లు అండి 7 కోట్ల పాతగారు అలాగంటే ఒక్క వస్త్రం దొరికితే నా పని అయిపోయింది అలాగంటే ఒక్క బట్టలు నాకు దొరికితే కోటీశ్వరా అలా ప్రోత్సహించాలి అమ్మా అడుగు ఆ బట్టలు వద్దు ఏదయ్య మాత్రం చాలు ఇది భూమిలో ఉండదు అది భూమి పరలోకంలో వస్తే మొత్తం ఉన్నా మనం ఇప్పుడు కొందరు ఈ బట్టల కోసం ఏం చేస్తున్నారు ఏ బట్టలు అంటే ఆడికి తెలియదు ఏసయ్య చింపారు ఏసయ్యకు చూసినప్పుడు మహాయాజకుడు ఏం చేశారు ఇప్పుడున్న వారు అందరు కుట్టించి చేస్తున్నారు వాక్యం తెలియదు కాబట్టి కుట్టేసుకొని పెదలు మోసం ఈ బట్టలు ధరించుకొని నేను ఏం చేస్తున్నారు అన్ని పరిచయం చేసేస్తున్నా పైన అంగి మొత్తం వేసుకున్నారు కింద నడుమికి ఒక కట్టు ఒక బెల్ట్ ఇదే బెల్ట్ దాని పైన ఒకటి సిలువ 5-6 సిలువ ఏసై ఒకటి ఉంది వీడికి ఈ యాజకుడు 5-6 సిలువ వండికి సిలువ ఇంటికి సిలువ ఎక్కడ పట్టుతున్నాడు మన పిల్లలు అందరు సిలువ పాపం విశ్వాసులు ఎన్ని ఇల్లు ప్రతిష్ఠించినప్పుడు అక్కడ ఏంటంటే నీళ్ళు లోనికి కొంచెం నూనె వేసి అది కూడా నీళ్ళు లోపలికి నూనె వేసి బాబు ఎందుకు నూనె లోపలికి నూనె నీళ్ళు వేసిన ఎందుకు ఏసే సిలువలో చచ్చిపోయారు కానీ సిలువ ఏసే తుపాకీతో ఇల్లు ప్రతిజ్ఞాన్ని అన్న పిలిచారు అయ్యారు వాక్యం చెప్పాలండి నేను కూడా అక్కడ వెళ్ళి వీడు ఏం చేశానంటే ఒక పాత్రలో మొత్తం సిలువ వేశాడు గోడల మొత్తం గది మొత్తం గదిలో ఏం చేశాడు పెద్ద అంగి ఉందండి పెద్ద అంగి వేసి మొత్తం సిలువ అయ్యో దేవుడికి స్తోత్రం కలిగింది కదా ఇది ముగించి ఇది నేను వాక్య పరిచయం చేసి ముగించిన మరుపు ఆడ ఎక్కడ వెళ్ళిపోయిందని కనపడలేదు దేవుడికి స్తోత్రం కలిగింది బట్టలు ఇప్పుడు ఎందుకంటే బట్టల కోసం ఏం చేస్తున్నారు 5,000 ఇస్తే బట్టలు దొరుకుతారట అది ఏంటంటే ఎక్కడి నుంచి ఒక నూనె తెచ్చి వచ్చి తల మీద కోసి యాజకుడు అంటే బైబిల్ అంటే యాజకుడు అంటే తెలియలేని వాడు అన్ని చేస్తుంది తెలియలేని వాడు ఏం చేస్తుంది ఎక్కడ చూసినా అన్ని మొత్తం త్రోవ త్రోవ తెలియలేని వాడు ఏం చేస్తానమ్మా ఇది ఎర్ర సముద్రం ఇక్కడ చూసి ఇది ఎర్ర అది ఎర్ర సముద్రం నీకు త్రోవ తెలియదు తెలిసిన వాడైతే ఒక రోడ్డు నీ సరి అయిన యాజకుడు అయితే ధర్మం నీకు తెలుసు బైబిల్ తెలుసు యేసయ్య గురించి తెలుసు అనగా అయితే యేసయ్య పుట్టిన స్థల నీకు తెలుసు నీ ఏం చేయాలి ఆయనకి ఆరాధించడానికి బయటికి రా లోపల ఉండకుండా బయటికి రా యేసయ్య కోసం ఏం చేశారంటే 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసయ్య పుట్టిన చోటికి వచ్చి ఆరాధన చేసి తిరిగి రెండు చెప్పారండి నేను వచ్చిన సమస్య గంట అయిందండి స్తోత్రం కలిగింది నేను ఇంకా చంపడం నేను ఆకలి వేసుకుంటా నీకంటే ఎక్కువ ఆకలి నాకు కడుపు పెద్దదాయింది కాబట్టి స్తోత్రం కలిగింది ఆనంద్ గారు ఏదో అక్కడ వేపుతున్న వాసన మొత్తం నాకు నిండిపోయింది ఎలా తింటానండి గొప్ప ఏదైనా కొంచెం తిండిసి వెళ్తాం స్తోత్రం కలిగింది స్తోత్రం చెప్పండి చెప్పండి ఒక మాట కూడా చెప్పి నాకు మాట వస్తున్నాను యేసయ్యకి తెలిసిన వాడు ఎవరంటే తెలుసా ఇప్పుడు అజిత్ గారు ఏం వాక్యం చదివింది ఎవరికి చెప్పారు అది ఇమ్మానుయేల్ అదే మత్తయి సువార్త చెప్పండి ఎవరికి చెప్పారు అది మరియకి మరి పైన చదవండి ఎక్కడ చదవండి మత్తయి సువార్త 1 అధ్యాయం
ఒకటి 16 నుండి చదవండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనునకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు లేదండి 19 నుండి 21 వరకు చదవాలి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని ఇదిగో ప్రభుత్వతో స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. యోసేపు ఏం చేసినాడు? తన భార్య అయిన మరియకి సంగతి తెలిసినప్పుడు ఏమైంది? బయటకు అతిథి చెప్పిన వాక్యంలోకి నేను లింక్ పెట్టుతున్నాను. ఇమ్మానుయేలు దేవుడి దగ్గరికి ఆరాధన చేయడానికి యేసయ్య తెచ్చుకున్నాడు. పాస్టర్ వచ్చి చెప్తా ఇటు వింటారు. ఎవరు? యోసేపు. యాజకుడు వచ్చి చెప్తే పాస్టర్ వచ్చితే ఎన్ని చెప్పినాడు? ఈడు పాత్ర కదా, మా ఊర్లు పాత్ర కాదా అని మాట్లాడారు. నీ రోగం తెలిసి మెడిసిన్ ఇవ్వడానికి యేసయ్యకి తెలుసు. నీ జబ్బు తెలిసి నీకు వైద్యం చేయడానికి నా యేసయ్యకి తెలుసు. అందుకే దేవుడు ఏం చేశారంటే యాజకుడికి పంపించలేదు. యాజకుడికి ఏం చేయలేదు, పంపించలేదు. పాస్టర్లకు పంపించలేదు. ఎవరికి పంపించారు? దేవ స్తోత్రం. ఇది ఎవరు చెప్తారు? పొంగిపోతుంది. నిన్న వంగలేకపోతే వంగడానికి తెలిసిన యేసయ్య. రహస్యంగా కొన్ని విషయాలు ఎరిగి ఉన్నారు. ఇప్పటి వరకు యేసయ్య చేర్చుకోలేదు. ఈ రోజు రహస్యంగా ఉన్నది తెలిసినట్లు యేసయ్య చేర్చుకొని పిలిచారు. దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను. దావీదు కుమారుడైన యోసేపు పిలిచినప్పుడు ఆయన కరెక్ట్ పిలిచారు. ఆయన పేరుతో పెట్టి పిలిచారు. లేకపోతే మీరు కళ చూసినట్టుగా మీరందరూ ఓ వెలుగు ఓ దోత. నేను ప్రార్థన చేసినప్పుడు 2 బొమ్మ కనిపించింది. అది ఒక్క బొమ్మ నీకు, వేరొక దెయ్యం బొమ్మ. నేను చెప్తే సమయం ఎక్కువ పోతుంది. శరీర కళ వచ్చినప్పుడు ఏమవుతుంది? కళ కాదు, దేవదూతలు దిగి యోసేపు గారి ఇంటికి దిగి వచ్చి అది నాన్న పేరు కూడా కలిసి చెప్పారు. యోసేపు ఇది రహస్యంగా చేయడం కొన్ని పని ఉంది కదా, ఈ భార్య కడుపులోని నుండి వచ్చిన శిశువు. మరియకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ ఆరాధించడం. మరియకి ఏమిస్తాం? గౌరవిస్తాం. మరియకి ఏం చేయడం? ఆరాధనకి యోగ్యుడు అక్కడ ఉంది.
ఎవరికి ఆరాధించరు? మరియకి ఆరాధన చేయరు. మరియకేం లేదు, ఆరాధన లేదు. ఆరాధన మొత్తం ఎవరికి? యేసుకే. అందుకని అందుకని మీరు ఆరాధన చేయలేకపోయింది కానీ ఏం చెప్తున్నారు? హ్యాపీ బర్త్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ ఎవరికి తెలియదు, చెప్పాలంటే తెలియదు. కనిపించిన అంతకి చెప్తున్నారు. బుల్లెట్ దొరికింది కదా, గుడి 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 వస్తే మరి వచ్చా మరి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మరి వచ్చా మరి యోసేపు వచ్చా యోసేపు ఇది ఆనంద భాష వచ్చా ఆనంద భాష మొత్తం పెట్టి చేరిపోతాను వదలదు. ఎవరికి ఎక్కడ పెట్టాలని తెలుసుకో. స్తోత్రం. ఎవరో ఊగినట్టుగా నీ ఊగకుండా ఇదే ఊగడానికి ఇది ఎలాగా రాయబడింది అలాగా ఊగరా. స్తోత్రం కలిగింది కదా, మాటలు వస్తున్నారు. స్తోత్రం. పేరు పెట్టి యోసేపులకు పిలిచారు, నీ భార్య అయినా మరి చేర్చుకో, ఆ చేర్చుకో ఏంటి అంగే చేర్చుకో, భయపడకూడదు. ఆమె గర్భము ధరించుకొని గర్భం తెరుచుకొని పరిశుద్ధాత్మ వలన కలిగి పరిశుద్ధాత్మ వలన కలిగి ఆమె యొక్క కుమారుని కనులు ఆయన ఒక కుమారుని చేశారు. తన ప్రజలను పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. పాపముల నుండి రక్షించును. చెవిని పట్టద్దు, పాపం ఏం చేయకూడదు. చెవిని పట్టుకొని తిరగండి. చెవిలి చెప్పుతున్నారు కొందరు. నేను చేయన భావం మొత్తం ఆనంద్ భాస్ గారు చెవిలి, ఆనంద్ గారు పాస్ గారు చేయన భావం ఎవరికి చెప్తుంది? డైరెక్ట్ దేవుడికి చెప్తారు. ఎవరికి చెప్తానే? ఆనంద్ భాష గారు డైరెక్ట్ దేవుడికి చెప్తారు. అది నీకు డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఆనంద్ భాష బేరం పెట్టుకోవడం నేను మాట ముందుచున్నారు. సోత్రం కలిగింది కాక అలేలో చెప్పండి. అదే మరియకి చెప్పారు, మరియా మరియా నీ భయపడని, నీ రోడ్లు వచ్చిన వాడు పాపము నుండి సొచ్చిన వాడు యేసు. పాపము నుండి ఆ, రక్షించడానికి ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయన యేసు కాదు, ఆయన పుట్టినప్పుడు పెట్టిన పేరు యేసు. యేసు ఆయనకి పుట్టినప్పుడు పెట్టిన పేరు యేసు. అప్పుడు ఒరిజినల్ పేరు ఏంది? అది యేసు కదా. పుట్టినప్పుడు ఉన్న పేరు యేసు. అసలు పుట్టినప్పుడు పెట్టిన పేరు యేసు. అప్పుడు యేసయ్య ఒరిజినల్ పేరండి. స్తోత్రం కలిగిన ఆయన పేరు సమరయ స్త్రీ కనుక ఆయన చెప్తుంది. ఆయన ఏం చెప్పారు? సమరయ స్త్రీ క్రీస్తు కాదు, ఆయన ముందుకు ఒక మాట మెస్సయ్య. అందరూ ఎదుర్కొన్న వాడు ఎవరు? మెస్సయ్య. మెస్సయ్య అనే పదానికి అర్థం క్రీస్తు. చెప్పాలి అప్పుడు తగులుతుంది. అన్ని బల్బులు వెలిగిన పేరు సోదరం. సరి అయిన పేరండి క్రీస్తు, మెస్సయ్య, అభిషక్తుడు. చూడమంటే చెప్పి మూస్తున్నారు. సోదరు కలిగిన కాక ఐరోస్ ఇంటికి వెళ్ళి ఆ బిడ్డకి ఐరోస్ ఇంటికి ఆ కూతురు పేరు చెప్పండి అమ్మా. నాకు తెలియదు, నాకు తెలియదు. యాయిరు కుమార్తె. ఆయన కుమార్తె పేరు లేదు. సోదరు కుమార్తెకి ఇక్కడికి వెళ్ళి ఆ 12 సంవత్సరం వయసున్న ఆ పాప ఏమైంది ఆయన? చనిపోయి యేసయ్య చేపట్టి ఏం చెప్పారు? తలితా కౌమి చిన్నదానా లెమ్మో. యేసయ్య కూడా అన్ని భాషలు చెప్తారు. యేసయ్య కూడా అన్ని భాషలు చెప్తారు. మీకు లేదు, యేసయ్య చెప్తారు. మీకు అన్ని భాష లేదు. ఇప్పుడు చెప్పిన అన్ని భాష లేదట. యేసయ్య చెప్పారు, నీ తప్పరు. తలితా కౌమి సోదరు కలిగిన చిన్నదానా లెమ్మో. లేకపోతే యేసు ప్రభు ఏం చెప్పారంటే తలితా కౌమి. ఎందుకు అలాగే చెప్పారు? ఆ భాషలో మాట్లాడినామే, ఆ భాషలో ఇవన్నీ లేపిన తర్వాత యేసయ్య అని చెప్పారు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఎందుకు? ఎందుకండి చెప్పదని చెప్పారు. సోదరం ఆ విషయాన్ని రహస్యంగా ఉంచమని ఎందుకు చెప్పారు? మరణానికి పాదాలకి తాళం చుట్టూ ఉన్నవాడు. ఎవరి చేతులు ఉంది?
యేసయ్య యేసయ్య కాదు, క్రీస్తుకు ఎవరి చేతుంది? క్రీస్తుకు అలాగే అయితే స్తోత్రం అందరు కాదు, స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ క్రీస్తు ఏం చేశాడు? ఈ అమ్మకి పిలిచాడు తమీదా కొని అని పిలిచినప్పుడు ఈ అమ్మ ప్రాణం ఎక్కడ ఉండేది? చచ్చిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాను? పాదాల నుండి ఈ అమ్మ వచ్చింది. ఆ అమ్మ వచ్చింది. అప్పుడు పిలిచినప్పుడు యేసయ్య కాదు పిలిచాడు, క్రీస్తు ఎలాగంటే అయ్యోనండి ఇలాగంటే బోధ ఏదండి ఇది యేసు ప్రభుకు వెతకని పట్టుకోవడానికి మనుషులు వచ్చారు కదా. వచ్చినప్పుడు ఏం చెప్పారు? నీ ఎవరికి వెతుకుతున్నారని చెప్పారు. అడిగినప్పుడు క్రీస్తు అని చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఏమైంది? ఆ క్రీస్తు అని చెప్పదు అందరూ పడిపోతే చచ్చిపోతారు. అందుకే యేసయ్య ఏం చేయాలి చెప్పలేదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. స్తోత్రం కలిగిన గాక. ఆ యేసయ్యకి ఆరాధన చేయడానికి ఈ డిసెంబర్ 24 రాత్రి బయట మనని ఉండకూడదండి. అన్ని నీకు తెలుసు, నీ ఆరాధన కన్నా యాదవులన్నీ తెలుసు ఆరాధన చేయడానికి వెళ్ళలే. కానీ యోసేపు యేసయ్య గురించి తెలిసినప్పుడు ఆయన హత్తుకున్నారు. ఈ రాత్రి మీరు కూడా మారిన గాక. దేవుడు దిగించిన గాక. ఓకే పాస్టర్ గారు, థ్యాంక్ యూ.